ఆగిపోయానన్నారు. మరి ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వాస్తవంగా చంద్రబాబుని పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వాళ్ళ సోషల్ మీడియాలోనే పోస్టులు చేశారు. చేసి తీరా అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆపేటప్పటికి నేను అందుకోసం రావట్లేదు, మా పార్టీ ఆఫీస్కి వెళ్తాంటే నన్ను ఎట్ట ఆపుతారు, ఇప్పుడు కూడా ఏమంటారు, నన్ను ఆపేశారు వాళ్ళు పోలీసులు, రాక్షసత్వం అంటారు. ఎందుకు ఆపారు నిన్ను? నువ్వు చోట అరెస్ట్ అయిన చోటకి వెళ్ళి అడావిడి చేద్దాం అనుకున్నావు, అంతే కదా. కానీ నేను నా పార్టీ ఆఫీస్కి అని చెప్పాడు. అక్కడ పార్టీ ఆఫీస్కి అని చెప్పి వచ్చినటువంటి మనిషి పోనీ ఇక్కడ ఏమైనా జరిగిందా కార్యక్రమం అంటే? అంతే. ఆయన వాస్తవంగా చెప్పాలంటే సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా సమాజం తను చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది, చంద్రబాబు చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది. ఎందుకంటే వాళ్ళ మీడియా అంతా అట్లా ఉంది కాబట్టి. అట్లాగా తన కోసం, తన కాపు సామాజిక వర్గం కోసం, లేకపోతే తన నమ్ముకున్న వాళ్ళ కోసం, సమాజం కోసం, లేకపోతే రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని ఆయన ఫీల్ అవ్వమని చెప్తున్నారు. కాకపోతే సమాజంలో కనబడుతున్నటువంటి రూట్ ఏంటంటే చంద్రబాబుని మళ్ళీ ఒకప్పుడు 2014 గద్దెనెక్కించడానికి, 2019లో ఆయన గద్దె దెక్కకుండా చూడడానికి, 2024 మళ్ళీ గద్దెనెక్కించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్న